తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలోని మరవరాని నటులున్నారని గుర్తు చేసుకోవడం, వాళ్ళని స్మరించుకోవడం చాలా ముఖ్యమైనది. గద్దర్ అవార్డ్స్లో మొన్న జరిగిన గద్దర్ అవార్డ్స్లో కత్తి కాంతారావుని గుర్తు చేసుకోవడం, ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పడం స్టేజ్ పైన, ఆయన తెలంగాణ నటుడని, తర్వాత ఆయన కత్తి తిప్పడంలో దిట్ట, అందుకే కత్తి కాంతారావు అని పేరు వచ్చింది. ఆ తర్వాత ఆయన ఎన్టీఆర్ నాగేశ్వరరావుతో సమానంగా ఉన్న నటుడు ఆయన ఆ టైంలో. అట్లాంటి వ్యక్తి పేరు చెప్పుకొని గద్దర్ అవార్డ్స్లో ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఆయనను స్మరించుకున్నంత గొప్ప విషయం అది. అదిగాక అందులో ఉన్న ఎవరైతే విజయ్ దేవరకొండ యాక్టర్ ఉన్నారో తనకిచ్చి ఆయన స్పీచ్ చెప్పే క్రమంలో నేను మహబూబ్ నగర్ అబ్బాయిని, నాకు ఈ కత్తి కాంతారావు అవార్డు ఇవ్వడం చాలా నాకు హ్యాపీగా ఉంది అని చెప్పి చాలా హ్యాపీగా ఉండే ఆ రోజు ఆయన. అయితే ఇదంతా ఒక వర్షన్ అయితే ఇంకో వర్షన్ ఉంది. ఆ వర్షన్ ఏందో ఇప్పుడు మనతో పాటు సయ్యద్ రఫీ గారు ఉన్నారు. ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టుకు సంబంధించిన విషయాలు మనం ఇప్పుడు కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే. సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్ట్ గురించి మాకు చెప్పండి. మేము చూసాము, మా ప్రేక్షకులకు చెప్పండి. రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే గద్దర్ పేరు మీద అవార్డ్స్ అని, సినిమా అవార్డ్స్ అని ప్రకటించాడో అప్పుడే నేను ఫస్ట్ టైం చెప్పిన, ఇది వేరే తప్పుదారికి పోతుంది, గద్దర్ అనేటైనకును సినిమాకు అసలు సంబంధమే లేదని చెప్పిన. నేను సున్నితంగా వాళ్ళకు ఒక మెసేజ్లు కూడా పంపిన, వ్యాసాలు కూడా రాసిన, మీలాంటి ఛానల్స్లో కూడా చెప్పిన. ఎందుకన్నా అంటే అదొక పెద్ద పొరపాటుకు దారితీస్తుందని నేను అప్పుడే ఊహించిన. ఎందుకంటే గద్దర్ నేపథ్యం వేరు, ఆయన ఒక సాంస్కృతిక లెజెండ్. అంటే బడుగు బలహీన వర్గాల కోసం సామాజిక స్పృహ కలిగిన ఫోక్ సింగర్ ఆయన. అయితే ఈ సినిమాలో ఆయన ఏమైనా వెస్టర్న్ సింగరా, ఏమైనా మైకల్ జాక్సనా? కాదు కదా. లేకుంటే మంగళంపల్లి బాలమురళీకృష్ణ లాగా కర్ణాటక సంగీత విద్వాంసుడా? కాదు కదా. కాబట్టి ఎవరి శాఖకు వాళ్లకు ఇస్తే తీసుకున్న వాళ్ళకు కూడా హుందా ఉంటుంది, ఆయనకు కూడా కీర్తి ఉంటుంది అనేది నా అభిప్రాయం. అయితే ఇప్పుడు ఏమైపోయింది, గద్దర్ అవార్డు ఇస్తుండ్రు, గద్దర్కి సంబంధం లేని శాఖలకు ఇస్తుండ్రు. ఇప్పుడు మీరే అన్నారు, కత్తి కాంతారావుకు ఒక అవార్డు అన్నారు, ఎన్టీ రామారావుకు ఒక అవార్డు అన్నారు, పైడి జయరాజ్కు ఒక అవార్డు అన్నారు. గద్దర్కి కూడా ఒక అవార్డు పెడితే అర్థవంతంగా ఉండేది. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినట్టే ఒక సామాజిక స్పృహ కలిగిన సినిమాకో పాటకో ఇచ్చి గౌరవిస్తే గద్దర్ ఖ్యాతి పెరిగేది. ఇప్పుడు ఏమైపోయింది, పుష్ప 2 లాంటి సినిమాకు గద్దర్ అవార్డు వస్తుంది, దాంట్లో నటించిన ఆయనే. ఆ నటించిన యాక్టర్ ఏంది, స్మగ్లర్, పోలీసులను కించపరిచి మొత్తం ఒక ఇల్లీగల్ సినిమా అది. అసలు ఆ సినిమా అవార్డ్స్ రెగ్యులేషన్స్కే అది పనికిరాదు, అది ఎలిజిబుల్ లేదు. అది ఆ సినిమాని తీసుకోవడము, దాంట్లో మెయిన్ రోల్కి స్మగ్లర్ రోల్కి గద్దర్ అవార్డు ఇవ్వడం ఏమైనా సంబంధం ఉన్నదా? బాగాలేదు. తర్వాత అట్టనే రజాకార్ అనే సినిమాకి ఇచ్చిండ్రు, అది పక్కా బీజేపీ నిర్మాత ఎలక్షన్స్ కోసము. ఇప్పుడు రజాకార్ మూమెంట్ అంటే తెలంగాణ సాయుధ పోరాటమే కదా, కమ్యూనిస్టులు పోరాటం చేసిండ్రు, దాంట్లో ఒక్క కాడ ఎర్ర జెండా లేదు, కమ్యూనిస్టుల పోరాటమే లేదు. అది చరిత్ర రాంగ్ అని చెప్పి ఎంతోమంది నిపుణులు, కవులు, కళాకారులు, క్రిటిక్స్ ఎన్నో వ్యాసాలు, ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు అట్లాంటి ఒక బూటకపు చరిత్రను వక్రీకరించిన సినిమాకు రాష్ట్రం ఇచ్చి ఒక అవార్డు ఇస్తే ఆ చరిత్ర నిజమని నిరూపణ అయినట్టే కదా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక లౌకిక పార్టీ, సెక్యులర్ పార్టీ, ఒక రైట్ వింగ్ ఉండే సినిమాకు లెఫ్ట్ వింగ్ ఉండే గద్దర్ అవార్డు ఇచ్చిండ్రు. మళ్ళీ పోయి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఇది దేనికి, అవగాహన రాహిత్యానికన్నా నిదర్శనం ఉండాలి ఈ ప్రక్రియ. లేదంటే ఏదన్నా నిజంగా కుట్ర చేసిండ్రా, లేకుంటే ఇదంతా ఏదో మూర్ఘత్వంలో ఏదో జరిగిపోయిందా? ఇదంతా ఏంది ఇది? తెలంగాణ రాష్ట్రం ఎంత కష్టపడి సాధించుకున్నాము, ఇన్ని రోజులకు మీరు అవార్డులు ఇస్తుండ్రు. తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడ్డోళ్ళ గురించి కానీ, నేనే అని కాదు, నాలాగా 2-3 సినిమాలు వచ్చినాయి తెలంగాణ మూమెంట్లో, ఒక్కరినన్నా యాద్ చేసిండ్రా? ఒక్కరు సినిమా ఉన్నన్నా పిలిచిండ్రా మీరు? అంటే తెలంగాణ ఏడ ఉట్టిపడింది మీ వేదిక మీద? మొత్తం కార్పొరేట్ వ్యవస్థ, అదే సేమ్ కమర్షియల్ సినిమాలు, అదే సేమ్ ఆ సినిమాలే ఉన్నాయి కదా. నేను ఆంధ్ర తెలంగాణ తర్వాత సంగతి. మీరు ఇచ్చిన సినిమాలకు సృజనాత్మక, నేచురల్గా, రియలిస్టిక్గా, పర్పస్ఫుల్గా ఉన్న సినిమాలకే అవార్డులు ఉంటాయి కదా. మీరు రెగ్యులర్గా ప్రజాదరణ, అన్ని ఇల్లీగల్ యాక్టివిటీసు, తర్వాత అక్రమాలకు మెయిన్ బీజం వేసే సినిమాలు ఆడతాయి, అవి కమర్షియల్.
దాంట్లో ఐటమ్ సాంగ్లు ఉంటాయి, ఏమేమో ఉంటాయి. గట్లాంటి సినిమాకి తెచ్చి గద్దర్ అవార్డు ఇచ్చి మీరు గద్దర్ని మీరు బేవకూఫ్ అయినరా లేకుంటే గద్దర్ని ఆటలాడుతున్నరా? ఇట్లనే కొనసాగితే తెలంగాణ సమాజం కూడా చాలా బాధపడుతుంది. కానీ ధైర్యంగా వచ్చి చెప్పేటోళ్ళు లేరు. సినిమా ఫీల్డ్ కూడా నారాజే ఉంది. కానీ వాళ్ళ కెరియర్స్ ఉంటాయి, దాంట్లో గుత్తాధిపతులు ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళతో చెప్పలేక వాళ్ళు లోపల కుమిలిపోతున్నారు. మీరు ఎందుకు పెట్టిర్రు అసలు? మీకు ఎవరేమన్నారు అవార్డులు ఇచ్చినప్పుడు కరెక్ట్ ఇవ్వాలి. తెలంగాణ పిల్లలు, నేను ఇప్పుడే ఒక చర్చలో కూర్చున్నా, ఎన్ని సినిమాలు అద్భుతంగా చేసిండ్రు. ఏదో మట్టి ఏందది మట్టి కథ అని, పరేషాన్ అని ఎన్నో సినిమాలు ఉన్నాయి. బలగం ఓకే, వాళ్ళకి ఇచ్చేసిన నిర్మాత దిల్ రాజే కాబట్టి ఇచ్చేసుకున్నారు. అయితే నేను అనేది 2014 నుంచి 2023 వరకు మీరు అప్లికేషన్స్ ఎందుకు తీసుకోలే? పద్మ అవార్డ్స్ కూడా అప్లికేషన్ ఉంటుంది, ఆస్కర్ అవార్డ్స్ కూడా అప్లికేషన్ ఉంటుంది, కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా అప్లికేషన్ ఉంటుంది. ఇది యాక్ట్ ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్ మన దేశం రాజ్యాంగంలో కూడా యాక్ట్ ఉంది. అవార్డు అంటే అప్లికేషన్ ఇవ్వాల్సిందే. అది ఇవ్వకుంటే ఎట్లా పెట్టినరు? ఫస్ట్ 2024 ఈ సినిమాలకు అప్లికేషన్ పెట్టినరు మీరు. ఇదే తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషను ఒకదానికి అప్లికేషన్లు పెట్టి మిగతా దానికి ఎట్లా పెట్టలే? మీకు మీరే ఉల్లంఘించుకున్నారు. కాబట్టి ఆ అవార్డు ఎట్లా చెల్లుతాయి? తర్వాత జ్యూరీని ఎట్లా ఎన్నుకున్నారు మీరు? ఆర్టిస్టులు, పాపులర్ ఉన్న ఆర్టిస్టులను పెడతారా? లెజెండరీ ఆలోచన పరులైన డైరెక్టర్లు కానీ, రైటర్స్ కానీ, క్రిటిక్స్ కానీ అట్లుండాలి. తర్వాత యాక్టివ్గా లేనోళ్ళని పెట్టాలి. ఇప్పుడు రెగ్యులర్ సినిమాలు తీసేటోళ్ళని మీరు పెడితే వాళ్ళ సినిమాలు అవార్డులకు రావా? ఇప్పుడు కాసర్ల శ్యామ్ పాట రాసిండు, అదే రజాకర్ సినిమాకి రాసిండు, రజాకర్కి అవార్డు వచ్చింది. అది ఎట్లా చెల్తుంది? కాసర్ల శ్యామ్ జ్యూరీలో ఉండి ఆయన సినిమాను యాక్సెప్ట్ చేసిండు కాబట్టి మొత్తం జ్యూరీ ఫెయిల్ అయిపోయినట్టే. ఇది 2-3 ఉదాహరణలు నేను ఇస్తున్నా. ఇంకా డీప్గా పోతే ఎన్ని సినిమాలు వెళ్తాయో. అసలు మీరు సినిమాలు చూసిండ్రా? దానికి రుజువులే లేవు. ఇప్పుడు మీరు 10 ఏళ్ళకు సినిమాలు చూడాలంటే 2000 సినిమాలు ఉన్నాయి, మొత్తం సెన్సార్ అయినాయి. అన్ని సినిమాలు చూసిండ్రా మీరు? చూడకుంటే ఎట్లు ఇస్తారు? ఎన్నెన్నో తెలంగాణ నుంచి కూడా చిన్న పిల్లగాళ్ళు చాలా కష్టపడి ఇక్కడి మట్టి వాసనతోని, ఇక్కడి భూమిపుత్రులతోని అద్భుతమైన సినిమాలు తీసిండ్రు. నాకే తెలుసు. మీకు ఎట్లా తెలుస్తుంది? జ్యూరీలు ఉన్నోళ్ళకి ఆ టేస్టే ఉండదు. మొదట్లో అవార్డు డిజైన్ చేసే కమిటీయే, రెగ్యులేషన్స్ రాసిన కమిటీలనే కమర్షియల్ సినిమాలు తీసేటోళ్ళని పెట్టుకున్నారు మీరు. అసలు పునాదే రాంగ్ ఉన్నది. అది ఉన్నప్పుడు 100% ఇట్లాంటి సినిమాలే సెలెక్ట్ చేస్తారు. ఒక ఆర్ట్ ఫిలిం, ఒక పర్పస్ఫుల్ ఫిలిం తెలవాలంటే ఎంతో మేధస్సు ఉండాలి. మేధస్సు లేనోళ్లకు, టేస్ట్ లేనోళ్లకు జ్యూరీలో పెడితే ఇదే విషయం అవుతుంది. దీనికి పేరు ఇంకా గద్దర్ పెట్టినరు, పెట్టి ఒక సభ చేసినారు. అది ఎట్లున్నది? ప్రీ రిలీజ్ కంటే అధ్వానంగా ఉన్నది సభ. గవర్నమెంట్ సభ అంటే ఒక హుందాతనంతో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేటట్టు ఉండాలి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసి సినిమాకు రిప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళు, పైసలు పెట్టి తెలంగాణ ఉద్యమ సాధనకు పనిచేసిన వాళ్ళను మీరు యాదన చేసినరా? మీకు అసలు ఆ నేపథ్యం తెలుసా? కాబట్టి నేనేమంటానా, ఇప్పటికి కూడా ఆ అవార్డులు చెల్లవు, లీగల్గా కూడా చెల్లవు. ఎందుకు చెల్లవు అంటే 2024 నుంచి 2023 వరకు అప్లికేషన్సే లేవంటే అవి చెల్లవు. 2024లో ఏవైతే తీసుకున్నారో సినిమాలు తీసిన వాళ్ళను జ్యూరీలో పెట్టినరు కాబట్టి అవి కూడా చెల్లవు. మీకు అధికారం ఉన్నదని చెప్పి మీరు ఇచ్చినా, తీసుకునేటోళ్ళు తీసుకున్నా అది ఎప్పటికి కూడా చెరపలాని మచ్చనే అది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నా అంటే, జరిగిందేదో జరిగిపోయింది, మీకు అన్ని విధాలుగా చెప్పినాం, మీకు అర్థం కాలే, ఇవాళ మొత్తం ఉల్లంఘనలు జరిగినాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే తర్వాత 2023 వరకు, 2014 నుంచి 23 వరకు వట్టి నిర్మాతలకే ఇస్తారా మీరు? అసలు అవార్డులు అంటే కళాకారుల కోసం ఉంటాయి, సాంకేతిక నిపుణులను ఎంకరేజ్ చేయడానికి ఉంటాయి. పెట్టుబడిదారులు మీరు డిసైడ్ అయిపోయి 2-3 సెలెక్ట్ చేసుకొని పైసలు తీసుకుంటారా? నాకు ఒకళ్ళు అంటుర్రు జర్నలిస్ట్ ఎవరో, అదే జరిగిపోయింది కదా, అయిపోయింది కదా, నువ్వు దొంగతనం చేసేసి కోర్టులో పోయి జరిగిపోయింది కదా అంటే ఓకేనా? కాదు కదా. ఎవరి పైసలు అవి? గవర్నమెంట్ పైసలు. ఒక్కొక్కడు సెలెక్ట్ చేసుకొని పైసలు తీసుకుంటారా? జయసుధ జ్యూరీలు ఉంటుంది, ఇంకో జ్యూరీని పెట్టి 2 సినిమాలు అయినాయి దిల్ రాజు కాంబినేషన్, మహర్షి, శతమానం భవతి. దిల్ రాజు మొత్తం 4 సినిమాలు వచ్చినాయి, 4 సినిమాలు అయినయే ఉంటాయి. అయితే మీరు అనొచ్చు ఆయన రెగ్యులర్ ఫిలిం మేకర్ కాబట్టి ఆయన ఉంటాయి కదా అని మీరు అనొచ్చు. మరి అట్లాంటి క్రమంలో ఆయనే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎట్లుంటాడు చైర్మన్?
ఆయన ఉన్నప్పుడు జ్యూరీ పెట్టేది ఆయనే కదా, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉండదా ఆడ? కాబట్టి యాక్టివ్గా ఉన్న వాళ్ళని జ్యూరీలు ఎట్లా పెడతారు ఫస్ట్? కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే బోకస్ ఇది. అసలు ఆ అవార్డులను తెలంగాణ సమాజం ఖాతిరు చేయది. తర్వాత సీమాంధ్ర ఇండస్ట్రీ వాళ్ళు కూడా అది ఏదో అని ఉన్నారు అంతే, ప్రభుత్వానికి భయంతో ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అయిపోయింది. మీరు మళ్ళా అప్లికేషన్స్ కాల్ఫర్ చేయండి, కొత్త జ్యూరీలను పెట్టండి, మీకు చేత కాకుంటే పిలవండి, మేము సజెషన్ ఇస్తాం, ఒక గాడిలో పెడతాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఎంతోమంది 10 ఏళ్ల నుంచి పనిచేసిన కళాకారులు, టెక్నీషియన్లు, వాళ్లకు మీరు మానసికంగా చాలా ఆవేదనకు గురి చేసిండ్రు ఈ అవార్డులు ఇచ్చి. వాళ్ళు ఉండాలే వేదిక మీద, వాళ్ళు హక్కుదారులు, వాళ్లకు న్యాయం జరిగిందా? ఇప్పుడు అసలు వాళ్ళ సినిమాలు మీరు చూసిండ్రా? వాళ్ళు ఎవరు ఉన్నారో మీకు తెలుసా? ఇంత ఘోరంగా పోతుంది. అంతకుముందు ప్రభుత్వం ఏమో అవార్డులు లేదు, సినిమాలు లేదు, ఓకే. కాబట్టే కదా కొత్త ప్రభుత్వాన్ని తెచ్చి కూర్చోబెడితే మీరు ఇట్టనే చేస్తే ఎట్లా? అసలు మీకు అవార్డులు ఇచ్చే తొందర ఏమొచ్చింది? నిర్మాణమే లేదు, బహుమానాలు దేనికి? ఫస్ట్ ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టుమన్నాం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుమన్నాం, ఇక్కడ ఉన్న కళాకారులకు ఒక భవిష్యత్తు చూపిమన్నాం. చెన్నై నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏ రాయితీలు ఇచ్చిర్రో, ఒక తెలంగాణ సినిమా పరిశ్రమ స్థాపనకు మరాఠీ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, కర్ణాటక వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, అవన్నీ చేయమని మేము చెప్పినాం. అవార్డులు ఇవ్వమని మేము చెప్పినామా? మీకు ఎవరు చెప్పిర్రు అవార్డులు ఇవ్వమని? అవార్డులు ఇచ్చే అవసరమే ఏంది? ఇప్పుడే ఇచ్చినప్పుడు మీరు ఈ ఫస్ట్ ప్రోత్సాహకాలు ఇవ్వండి, మేము సినిమాలు తీస్తాం, ఆ తర్వాత అవార్డులు ఇవ్వండి. కాబట్టి ఇది తెలంగాణ గడ్డ మీద ఇది ఒక పొరపాటే. ఇది పొరపాటు జరిగింది, ఓకే, మేము దాన్ని ఏం అదనం. కానీ ఇప్పుడు కూడా మేము మాట్లాడకుంటే తెలంగాణ వాదిగా తెలంగాణ సినిమా ఉద్యమాన్ని నడిపినోని నేను, తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం అని పెట్టి 2000 ఎకరాల ఫిలిం సిటీని ఆపినోని నేను, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వద్దనుకున్నప్పుడు స్థాపించడానికి పునాది వేసినోనే నేను. నాకు ఆ హక్కు ఉంటుంది కాబట్టి నేను అడుగుతున్నా, ఇక ముందు నుంచి తెలంగాణను అడ్డం పెట్టుకున్న తెలంగాణ ఉద్యమకారుల పేర్లను అడ్డం పెట్టి ఇష్టం వచ్చినట్టు చేయకండి అనేది నా మనవి. ఇది కాకుండా ఇంకా కత్తి కాంతారావు గురించి ఒక పోస్ట్ ఉంది మీ సోషల్ మీడియాలో, దాని గురించి ఏమైనా చెప్తారా? అమ్మ, మొత్తానికే ఎసరు ఉన్నది. ఆ కత్తి కాంతారావు ఎవరో చెప్తే ఒకని పేరు పెట్టి ఉంటారు కత్తి కాంతారావు అని. అరే ఆ కత్తి కాంతారావు ఫ్యామిలీ ఎట్లున్నదే ఘోరంగా ఉన్నది. ఒక్కొక్కలకు అవార్డు పేరు ఎవరి మీద అయితే గద్దరు పెట్టినరో వాళ్ళకి పైసలు ఇస్తుండ్రు, ఓకే సంతోషం, పోస్ట్ ఇస్తుండ్రు సంతోషం, ఆడి వరకు ఓకే. కానీ కత్తి కాంతారావు అని పేరు పెట్టినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చాలా దీనస్థితిలో ఉంది. చెప్పడానికి నాకు ఇష్టం లేదు, దీనస్థితులు చెప్పుకోవడం బాగుండదు, కానీ అది అవమానకరంగా ఉంటుంది. అదే మనము ఇట్లాంటి విషయాలు చెవులలో చెప్పుకోవాలి, ప్రభుత్వమే ఏదన్నా చేయాలి. ఈ సభలో ఏదన్నా చేసి ఉంటే బాగుండేది. నేను అనేది ఫస్ట్ సభల ఇష్టం వచ్చినట్టు ఈ అవార్డులకు పైసలు ఇచ్చుడు, తర్వాత ఎవరిదో పేరు ఉన్నదని చెప్పి పైసలు గుమ్మరిచ్చుడు. మొన్న 9 మందికి పైసలు ఇచ్చిర్రు, ఏది అవార్డులని, ఏది తెలంగాణ అవార్డులు అని చెప్పి. సినిమా అవార్డులు కాకుండా కూడా మొన్న ఆవిర్భావ దినోత్సవం నాడు 1 కోటి రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చి భూమి ఇచ్చిండ్రు. అరే ఆడ కిరాయిలు కట్టుకోలేక, జీవన ఉపాధి లేక పోరాటం చేసిన వాళ్ళందరూ చితికిపోతుండ్రు. దాదాపు 30 కోట్ల రూపాయలు వట్టి ఒక షో, అది కూడా అందరికీ ఎమ్మెల్సీ పదవులు ఉన్నాయి, వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, అందరు ఆర్భాటంగా హ్యాపీగా తిరిగేటోళ్లకు ఇన్ని పైసలు ఇచ్చి మేము ఉద్యమకారులను ఇట్లా చేసినామంటున్నారు. అరే కింద స్థాయిలో ఎవరైతే చితికిపోయి మొత్తం సర్వస్వం పెట్టేసి మొత్తం త్యాగాలు చేసి దీన స్థితిలో ఉన్నారో ఆ పైసలు వీళ్లకు మీరే అన్నారు కదా ఒక్కొక్కరికి 250 గజాల భూమి ఇస్తామని. అది ఇంద్రమ్మ పేరు మీదనో, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పేరు మీదనో ఆ లేబుళ్ళు పెట్టుకొని వాళ్ళకి ఇచ్చినా కూడా మొత్తం తెలంగాణ హర్షించేది. మీరు ఒక 9 మందిని సెలెక్ట్ చేసి వీళ్ళకి ఇచ్చేస్తే అందరు కూడా అబ్బా చేసిరని అనుకుంటారా? ఎవ్వరు అనుకుంటలేరు. వాళ్ళ పేగులు మారుతున్నాయి, వాళ్ళ కడుపులో కాలుతుంది, వాళ్ళకి ఆకలి అవుతుంది. వాళ్ళ కడుపు నింపకుండా నిండిన కడుపులకే మీరు ఇంకా పైసలు ఇచ్చిరని చెప్పి విమర్శలు వస్తున్నాయి. మీరు ఏం చేసినా అది రాంగ్ అవుతుంది. మీకు తొందరపాటు ఎందుకు? తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ అనే పేరెందుకు? 9 మందిని సెలెక్ట్ చేసి పైసలు ఇచ్చుడేంది? ఎటుపోతుంది? ఏం అవసరం? మీరు అంటారు ఖజానాలా పైసలే లేవు, లేనప్పుడు ఇవ్వెందుకు? ఎవరు అడిగినరు? ఆ 9 మంది వచ్చి మీ తలుపు కొట్టి మాకు అవార్డులు ఇవ్వరని అడిగినరా? మీకు ఎవరు సూచిస్తున్నారు ఇవన్నీ? గద్దరు నంది అవార్డే తిరస్కరించిన మేధావి ఆయన.
ఆయనకు క్యాపిటలిస్టిక్ వ్యవస్థే నచ్చదు. ఆయన చచ్చిపోయినాక అదే గవర్నమెంట్ అవార్డులు ఆయన పేరు మీద పెడితే ఆయన ఆత్మ ఏమంటుంది? ఇప్పుడు అన్నీ తప్పులు జరుగుతున్నాయి కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే, నేను ఉన్న మాట చెప్తున్నా, నేను వాస్తవం చెప్తున్నా, నేను తెలంగాణ గడ్డ మీద భూమి పుత్రుని, నా హక్కు ఉంది నేను చెప్తున్నా. ఇన్ని రోజులు సున్నితంగానే చెప్పుకుంటూ వచ్చినా కదా, ఇప్పుడు కూడా అట్టనే అంటున్నా. నేను ఇప్పటికైనా వినండి, మీ శ్రేయస్సు కోరే నేను చెప్తున్నా. చాలా కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. సోనియా గాంధీ అభిమానిని నేను. మొత్తం తెలంగాణ నుంచి సోనియా గాంధీ నన్ను పిలిపించి నా సన్మానం పొందిన ఆమె. కాబట్టి నా హక్కు. ఇప్పుడు మీరు చేసే ఇట్లాంటి వల్ల రేపు కాంగ్రెస్ పార్టీ బద్నాం కాదా? ఇంత తెచ్చుకున్నాక సోనియా గాంధీ కూడా అపకీర్తి కాదా? మీరు ఈ తప్పుడు నిర్ణయాలు ఎందుకు చేస్తున్నారు? మీరు తీసుకున్న ప్రతి స్టెప్ రాంగ్ అవుతుంది. ఒక మత కలహోలాలు సృష్టించే సినిమాకు కాంగ్రెస్ ప్రభుత్వమే అవార్డు ఇచ్చిందంటే అది సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి కూడా మచ్చే కదా. మీరు చేసే ప్రతి ప్రక్రియ ఒక ఔన్నత్యాన్ని, ఒక ఉన్నత స్వభావాన్ని ప్రతిబింబించాలే కానీ ఇట్లా దిగజారేటట్టు ఉండకూడదనేదే నా విజ్ఞప్తి.